శ్రీకాకుళంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంయుక్తంగా నిర్వహించిన బుజ్జాయాల చేతిలో బొజ్జగణపై కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. వినాయక చవితి పిల్లల నుంచి పెద్దల దాకా ఇంటిల్లిపాది ఉత్సాహంగా జరుపుకునే పండుగ. అలాంటి పండుగను పర్యావరణ హితంగా జరుపుకునేలా విద్యార్థులను చైతన్యం చేసే కార్యక్రమానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి శ్రీకారం చుట్టింది. పర్యావరణ హితంగా జరిగిన కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు మట్టి గణపతుల్ని తయారు చేశారు. వివిధ రూపాల్లో గణేష్ ప్రతిమని రూపొందించిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి మట్టి గణపతులు తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పిల్లల్లో నైపుణ్యం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవితో పాటు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పాల్గొని చిన్నారుని అభినందించారు. వినాయకుడిని చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇందులో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఈ మట్టి వినాయకుల్ని తయారు చేయడం 8 సంవత్సరాలుగా జరుగుతుంది కాబట్టి ఇలాగే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రజ్యోతి అనే బొజ్జాయి చేతిలో బుజ్జి గణపై అనే కార్యక్రమం చేస్తున్నారు. ఇది నాకు చాలా నచ్చింది. దీన్ని ఇలాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. దీని ముఖ్య ఉద్దేశం ఎన్విరాన్మెంట్లో కాలుష్యం కలిగించకుండా ఉండడానికి. ఇప్పుడు బయట దొరికే వినాయకుల్లో రంగులు కెమికల్స్ వాడి చెరువుల్లో నదుల్లో అనపినప్పుడు అవి కరగడం లేదు. అవి చాలా ఏళ్ళు ఉంటున్నాయి. ఈ మట్టితో చేసిన వినాయకుల్లో వెంటనే కరిగిపోతూ ఎన్విరాన్మెంట్ని జాగ్రత్తగా ఉంచుతాయి.